వెల్కమ్ టు ఆర్ఫై టీవీ న్యూస్. అల్లూరి సీతారాముల జిల్లా అరకు మండల కేంద్రంలోని పద్మావతి బొటనికల్ గార్డెన్ వద్ద హాట్ ఎయిర్ బెలూన్ ను ప్రారంభం కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఐటీడీఏ ప్రాజెక్టు ఆఫీసర్ తిరుమణి శ్రీ పూజ హాజరయ్యారు. ఐటీడీఏ పీఓ మాట్లాడుతూ హాట్ ఎయిర్ బెలూన్ 300 మీటర్లు పైకి వెళ్లడం వలన అరకు లోయలో ఆంధ్ర ఊటీగా ప్రఖ్యాతగాంచిన పచ్చని పంట పొలాలు, కాఫీ ప్లాంటేషన్, పద్మావతి బొటానికల్ గార్డెన్, ట్రైబల్ మ్యూజియం, వాటర్ ఫాల్స్ విహారయాత్రికులకు ఆహ్లాదకరంగా ఆకట్టుకుంటాయని ఆమె చెప్పారు. హాట్ ఎయిర్ బెలూన్ నుంచి ఆహ్లాదకరమైన వాతావరణమని హాట్ ఫుల్ గా ఆనందించాము అని ఆమె చెప్పారు. ఇప్పుడు ఛాన్స్ ఉంది ట్రై చేయడానికి. లేదు మేడం, ఇప్పుడు చేస్తారనే కాదు మేడం, యాక్చువల్లీ మీరు ట్రై చేస్తారనే ఈరోజు ఎలాగో చేస్తాను. మేడం వస్తారన్నారని ట్రయల్స్ అయిపోయాయి మేడం, ట్రయల్స్ అయిపోయాయి. ఆ రోజు మీరు పోస్టర్ రిలీజ్ చేశారు కదా మేడం, అప్పటి నుంచి వర్క్ స్టార్ట్ చేస్తాం. ట్రయల్స్ అవుతున్నాయి ఆల్రెడీ, కానీ ఇంకా కస్టమర్కి ఒక రైడ్కి ఎంత తీసుకుంటున్నారు? పర్ హెడ్ 1500 మేడం. ఈసారి కొంచెం తగ్గిద్దాం మేడం, మీరు మాట్లాడి సార్ చెప్పుకుంటున్నారు. తగ్గిస్తే ఎక్కువ వస్తారా? మేడం కొంచెం మనకి అంటే అది ఎక్కువ అవుతుంది అంటున్నారు, ప్రైస్ ఎక్కువ అవుతుంది అంటున్నారు. 1000 పెడితే వస్తారు అనుకుంటా. అది మనం డిసైడ్ చేయాలి మేడం. మనకంతా 210 ఇస్తున్నారు మేడం ఒక్కొక్క పర్సన్కి. మీకు ఎంత ఫ్యూయల్ ఒకటే కదా ఖర్చు? మెయింటెనెన్స్ హెవీ ఉంటుంది మేడం. గ్యాస్ కదా, మెయింటెనెన్స్ కూడా హెవీ ఉంటుంది మేడం. అండ్ అంటే ఏం గ్యాస్ మీరు వాడేది? ఎల్పిజి. ఎల్పిజి వాడుతున్నారు. ఇప్పుడు రెడీ చేసి పెట్టారా? యాక్చువల్లీ రెడీ చేస్తాం. మీరు యాక్చువల్లీ మీరు చిన్న అంటే మీరు వస్తున్నారని వెయిట్ చేస్తున్నాం 4 days నుంచి. ఎంతమంది క్యాపిటల్ కెపాసిటీ అది? ఇది 6 వరకు మేడం. మనం 2 to 4 ఇస్తున్నాం మేడం. మనకి ఇక్కడ 300 feet మేడం. ఇది కూడా కమాండింగ్ కింద నుంచే కదా? గోప్రో ఇక్కడే ఉంటుందా? లేదు మేడం, యాక్చువల్లీ మనం ఇస్తాము జనరల్గా, అది ఎక్స్ట్రా. అది యాక్చువల్లీ అంటే అది అందరూ ఇచ్చారు కదా. చెప్పి మీరు ఏం చేయవచ్చు అంటే మీ దగ్గర ఏది నానో ఉందా? నియో డిజైన్ మీకు ఆపరేట్ చేయడం ఓకే. యాక్చువల్లీ అంటే మనం వెడ్డింగ్ షూట్స్, బర్త్డే పార్టీస్ కూడా ఇస్తాం, కానీ చాలా తక్కువ. కాదు మీరు ఏం చేయవచ్చు, డిజైన్ ఆపరేట్ మీకు ఏం ఖర్చు కాదు, జస్ట్ అలా స్టోరేజ్ కూడా బాగానే ఉంటుంది కదా. డిజైన్ మనం ఆల్రెడీ 2 సెట్లు అయిపోయినాయి మేడం.
రెండు సెట్లు అయిపోయాయి అంటే ఎయిర్ క్రాఫ్ట్ 2 పోయినాయి మేడం ఇప్పటికి. పోయినాయా ఏముంది అంటే మనకి మార్నింగ్ ఫాగ్ ఎక్కువ ఉంటుంది, కొన్నిసార్లు చెట్లకి తగులుతుంది, ప్లస్ మనకి ఎవ్రీడే అది మళ్ళీ ల్యాండింగ్ సైడ్ దానికి కనిపించకపోతే ఇబ్బంది అవుతుందా కొన్నిసార్లు క్రాష్ అయిపోయి 2 మార్చేపడతాం. మన రికార్డ్ అవుతుంది. లోకలే తీసుకుంటారా మనకి వైజాగ్ 15K వస్తుందా ఇప్పుడు 15 లేదు మేడం. నీవు కదా డియో మీరు చెప్పేది US లో 15 మేడం, అది ఓన్లీ ఎయిర్ క్రాఫ్ట్. మనకి వితౌట్ కన్సోల్ అవ్వదు మేడం, మనకి కాంబో బ్యాగ్ కావాలి, అది మనకి 80,000 దాకా పడుతుంది. 80,000 దాకా 80,000 దాకా పడుతుంది ఇండియాలో. మీరు చెప్పిన రేట్ US. నేను ఒకటి తెప్పించుకున్నాను నీవు వచ్చింది, దానికి మనం ఫోన్లో ఆపరేట్ చేసుకోవచ్చు. దానికి ఫోన్ కూడా వస్తుంది మేడం, ఇదే పోతుంది. కాకపోతే హ్యూమన్ ట్రాకింగ్ అది అయిపోతుంది, కాకపోతే మనకి అది యూజ్ అవ్వదు, మన కంట్రోల్ ఉంటుంది. కన్సోల్ చేస్తాను వాటితోనే లాస్ట్ టైం ప్రమోషన్స్ ఎక్కువయ్యాయి మేడం. ఫోటోషూట్ చేయించారా డ్రోన్ షూట్స్ తోనే. ఆ డ్రోన్ షూట్స్ మీడియాలో దీనికి బాగుంటుంది, మీడియాలో ఎక్కువ ప్రమోషన్. ఒక సిలిండర్ ఎన్ని ట్రిప్స్ వస్తుంది అది డిపెండింగ్ ఆన్ వెదర్ కండిషన్ ప్లస్ వెయిట్ ఇవన్నీ ఉంటాయి మేడం. మనకి యావరేజ్గా మనకి 1.5 మ్యాక్సిమం. ఎన్ని సిలిండర్స్ ఉన్నాయి ఇప్పుడు దానిలో 2 ఉంటుంది. 2 సిలిండర్స్. అలా హాట్ ఎయిర్ బెలూన్ ఫస్ట్ రైడ్ ఎక్స్పీరియన్స్ చేశాను. నాకు ఓవరాల్గా హాట్ ఎయిర్ బెలూన్లో కూడా ఫస్ట్ టైం ఎక్స్పీరియన్స్ ఇది. సో ఇది టెథర్డ్ బెలూన్ సిస్టమ్ కాబట్టి చాలా సేఫ్గా ఉంది. అండ్ అరకు అందాల గురించి మనకు తెలుసు, చుట్టుపక్కల కొండలు, పచ్చని పొలాలు. సో ఇది ఒక మంచి ఆల్టిట్యూడ్కి 150-200 మీటర్స్ పైకి తీసుకెళ్ళి చుట్టుపక్కల మనకి ఉన్న సీనరీస్ అన్నీ కూడా కనబడడం వల్ల చాలా అందంగా ఉంది. పైగా చక్కని సన్సెట్ టైంలో ఈ రైడ్ అవ్వడం వల్ల మంచి బ్యూటిఫుల్ సీనరీస్ ఉన్నాయి. అండ్ ఇక్కడ స్టాఫ్ అందరూ వెల్ ట్రైన్డ్ ఉన్నారు, మంచి సేఫ్టీ ప్రోటోకాల్ ఫాలో చేస్తున్నారు, అండ్ ప్రైజెస్ కూడా రీజనబుల్గా ఉన్నాయి. సో ఐ విష్ దిస్ ఇస్ ఏ గుడ్ వెంచర్. అండ్ మన పద్మపురం గార్డెన్స్లో కూడా మంచి ఇన్నోవేటివ్ ఐడియాగా ఉంది. సో ఆల్ ద బెస్ట్ టు ద టీమ్. ఐ హోప్ దిస్ విల్ గివ్ గుడ్ ఎంటర్టైన్మెంట్ టు ద పీపుల్. 4 years బ్యాక్ వచ్చాను. యాక్చువల్లీ సేమ్ పద్మపురం గార్డెన్కి మనం వచ్చి ఉన్నాము ఒక 4 years బ్యాక్. ఈ ఓవరాల్ ఎంట్రీ ఆర్చరీ కానీ, ఓవరాల్ సీనరీస్ కానీ, ట్రీ మెయింటెనెన్స్ కానీ, ఆ బ్యాంబూ బ్రిడ్జ్ కానీ, అక్కడ వుడెన్ ఆర్చెస్ కానీ, ఇవన్నీ కూడా చాలా బ్యూటిఫుల్ అడిషనల్ ఇంక్రిమెంట్స్ అయ్యాయి. దిస్ ఈజ్ ఆల్సో ఎంటైర్లీ న్యూ ఇంప్రూవ్మెంట్. సో అప్పుడు చూసిన దానికి ఇప్పుడు చూసిన దానికి ఇంత ఇంప్రూవ్మెంట్ అవ్వడం ఇట్స్ ఎ వెరీ గుడ్ ఇనిషియేటివ్. ఇప్పుడు టూరిజం సీజన్ వస్తుంది కదా, టూరిస్టుల కోసం మీరు ఐటీ నుంచి ఏం చేయాలనుకుంటారు న్యూగా? ఈరోజు మనం దీనికోసమే కూడా వేరియస్ టూరిజం డెస్టినేషన్స్ చూడడం జరిగింది. సో మనకి ఆల్రెడీ మనకు తెలుసు ఏంటంటే అరకు ఈజ్ హైయెస్ట్ టూరిస్ట్ అట్రాక్షన్ ప్లేస్ అదర్ దాన్ టెంపుల్స్ ఇన్ ఆంధ్రప్రదేశ్. సో మనకి కానీ రూమ్స్ అన్ని అవైలబిలిటీ చూస్తుంటే కేవలం 3,100 ఉన్నాయి ఓవరాల్గా. సో మనం టూరిస్ట్ సీజన్ ఏరియాలో ఏం చూస్తుంటాం అంటే లాట్ ఆఫ్ క్యాంప్స్, టెంట్స్ వేస్తూ ఉంటారు. సో ప్రస్తుతానికి ఉన్న రూమ్స్ అన్నీ కూడా అవైలబిలిటీ పెంచడం, హోమ్ స్టేస్ అన్నీ కూడా మనము ఫోకస్ చేస్తున్నాము. అలానే ఐటీడీఏ పరిధిలో ఉన్న గిరిగ్రామ్ దర్శిని కానీ, పద్మపురం గార్డెన్స్లో కానీ, హెచ్ఎన్టీసీలో కానీ ఏవైతే ఆల్రెడీ కాటేజెస్ ఉన్నాయో ఇవన్నీ కూడా రెనోవేషన్స్ కానీ, ఆల్రెడీ ఏమైనా పూర్ ఫెసిలిటీస్ ఉంటే అవన్నీ కూడా మరమ్మతులు చేయిస్తున్నాము. ఏదైతే ట్రైబల్ మ్యూజియం కూడా ఈరోజు చూడడం జరిగింది, బ్యూటిఫుల్ కాన్సెప్ట్. ఏవైతే చిన్న చిన్న ఇంప్రూవ్మెంట్స్ చేయగలమో అక్కడ వాళ్ళు తీసుకొని రావడం జరిగింది ఫీడ్బ్యాక్. అవన్నీ కూడా ఇమీడియట్గా మనం సీజన్ స్టార్ట్ అయ్యేలోపు చర్యలు తీసుకుంటాము. సో ఈసారి వీఆర్ ఎక్స్పెక్టింగ్ దట్ టూరిస్ట్ హ్యావ్ బెస్ట్ ఎక్స్పీరియన్స్ అండ్ బెస్ట్ అకామిడేషన్.